హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆడియో బుక్ ఆఫ్ మీ సుప్త చేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 4 ప్రాచీన కాలంలో మానసిక ఉపశమనం. యుగ యుగాలలో ప్రతి ఖండం, వాతావరణం, సంస్కృతిలోని జనం ఒక వ్యక్తి శరీరానికి సాధారణంగా ఉండే శక్తి సామర్థ్యాలను, మంచి ఆరోగ్యాన్ని తిరిగి సమకూర్చి రుగ్మతలను నయం చేసే శక్తి ఎక్కడో అక్కడ ఉందన్న విషయాన్ని సహజంగానే తెలుసుకున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ అద్భుత శక్తిని ఆమంత్రించవచ్చని వారు నమ్మారు. దానిని సరైన రీతిలో వేడుకొన్నప్పుడు మానవీయ ఆవేదనకు ఉపశమనం లభిస్తుంది. ఈ విశ్వాసాన్ని అన్ని దేశాల చరిత్ర బలపరుస్తుంది. ప్రపంచం యొక్క తొలినాటి చరిత్రలో మనుష్యులను మంచికి కాని చెడుకి కాని రహస్యంగా ప్రభావితం చేయగల శక్తి, రోగాలను నయం చేయగల శక్తి కూడా ఇందులో ఉంది. పూజారులు, పూజారిణులు, పవిత్ర గురువులు ఆధీనంలో ఉందని అనేవారు. ఆ శక్తులు తమకు భగవంతుని నుంచే సంక్రమించాయని వారు అనేవారు. రోగులను నయం చేసే శక్తి కూడా వాటిలో ఉంది. నయం చేయడానికి ఉపయోగించే ప్రక్రియలు, పద్ధతులు ప్రపంచం అంతటా రకరకాలుగా ఉండేవి. కాని సాధారణంగా వాటిలో దైవ ప్రార్థన, దైవానికి సమర్పించే కానుకలు ఉండేవి. ఇవి కాక వేరే ఆచార కర్మలు ఉండేవి. చెయ్యి మీద చెయ్యి వేయడం, మంత్రాలు చదవటం, తాయెత్తులు, రక్షరేకులు, కంకణాలు, స్మారక చిహ్నాలు, చిత్రపటాలను కూడా ఉపయోగించేవారు. ఉదాహరణకి ప్రాచీన మతాల్లో, ప్రాచీన మందిరాల్లో పూజారులు రోగులకు మత్తుమందు ఇచ్చేవారు. వారు నిద్రలోకి జారుకుంటూ ఉండగా సమ్మోహన సూచనల్ని ఇచ్చేవారు. యోగా నిద్రలోకి పంపేవారు. వీరు నిద్రలో ఉన్నప్పుడు దేవుడు వారిని చూడటానికి వచ్చి వారి జబ్బులను నయం చేస్తాడని రోగులకు చెప్పేవారు. ఈ ప్రకారం అనేక మంది రోగులకు ఉపశమనం లభించేది. హికెట్ భక్తులని నెలవంక వెలుతురులో బయట చక్కని గాలి వీస్తూ ఉండగా జిగురు, సాంబ్రాణి తదితర సుగంధ ద్రవ్యాలను బల్లులతో కలిపి దంచి పొడిగా చేయమని చెప్పేవారు. ఇటువంటి వింతైన రహస్యమైన విధులు నిర్వర్తించాక వారు దేవతలను ప్రార్థించేవారు. తాము అప్పుడే నూరి తయారు చేసిన ఔషధ ద్రవణాన్ని తీసుకున్నాక నిద్రపోయేవారు. వారికి తగినంత బలంగా ఉన్నప్పుడు తమ కలలో వారు దేవతను దర్శించేవారు. మనం వినడానికి ఈ కర్మకాండ ఎంతో వింతగా, కొంత అసంబద్ధంగా అనిపించినప్పటికీ రోగులకు తరచుగా నయమవుతూ ఉండేది. ప్రాచీన కాలంలో ప్రజలు సుప్తచేతనాత్మకమైన మనసుకున్న అద్భుతమైన శక్తిని సమర్థంగా ఉపయోగించే విధానాలని కనుగొన్నారు. దానిని వాడి ఉపశమనం పొందారు. ఈ పద్ధతులు పనిచేస్తాయని వారికి తెలుసు. కాని అవి ఎలా పనిచేస్తాయో, ఎందుకు పనిచేస్తాయో వారికి తెలియదు. బలమైన సూచనలను వారు తమ సుప్తచేతనాత్మకమైన మనసుకి అందించడం ద్వారా ఉపశమనం పొందినట్లు ఈ రోజు మనకు తెలుస్తుంది. మత నియమాలు, ఔషధ ద్రవణాలు, రక్షరేకులు ఆనాటి జనాన్ని ఆకర్షించేవి. వారి ఊహలను ప్రభావితం చేసేవి. జబ్బుని నయం చేయడానికి పూనుకున్న వ్యక్తి నొక్కి చెప్పే సలహాలను సుప్తచేతనాత్మకమైన మనసు అంగీకరించేటట్లు చేసేవి. కాని నిజానికి నయం చేసే క్రియ రోగి యొక్క సుప్తచేతనాత్మక మనసు నిర్వహించేది. సాధికార వైద్యుల నైపుణ్యం పనికి రాకుండా పోయి రోగులు తమ ఆశలు వదులుకున్న అనేక సందర్భాల్లో, అన్ని యుగాలలోనూ అనధికారంగా నయం చేసేవారే అద్భుతమైన ఫలితాలను సాధించారు. ఇది మన ఆలోచనలకు పని కల్పిస్తుంది. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ వీరంతా రోగాలను ఎలా నయం చేయగలుగుతున్నారు? దీనికి జవాబు దొరుకుతుంది. జబ్బుపడ్డ వ్యక్తి యొక్క మూఢనమ్మకం అతను లేక ఆమె సుప్త చైతన్యంలో అంతర్గతంగా ఉన్న నయం చేసే శక్తిని విడుదల చేస్తుంది. నయం చేసేవారు వాడే పద్ధతులు చికిత్స విచిత్రంగా ఉన్నా, వ్యాధిగ్రస్తులు అంత విడ్డూరంగా, అసంగతంగా ఉన్న చికిత్స అసాధారణంగా శక్తివంతమైనదని నమ్మే అవకాశం ఉంది. రేకెత్తించబడ్డ భావోద్వేగాల స్థితిలో వారు తమ చైతన్య, సుప్తచేతనావస్థల రెండిటిలో ఆరోగ్యానికి సంబంధించిన సలహాలను నమ్మటం సులభతరమవుతుంది. తరువాతి అధ్యాయంలో ఈ అంశం విస్తృతంగా చర్చించబడుతుంది. సుప్త చైతన్య శక్తులను వాడటంలో బైబిల్లోని వివరణలు. ఏమేం వస్తువులను కావాలని మీరు కోరుకుంటారో వాటిని మీరు ప్రార్థన చేసే సమయంలో అవి మీకు లభిస్తాయని నమ్మండి. అవి మీకు లభిస్తాయి. మార్క్ 11:24. పై వాక్యాలను మరోసారి చదవండి. నమ్మటం, లభించటం, లభిస్తాయి అన్న పదాలని ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి. ప్రేరణ పొందిన రచయిత రాసిన వాక్యాలు వాటి ప్రాధాన్యతను తెలియజేస్తున్నాయి. మనం ఒకదాన్ని నమ్మి అది నిజమని అంగీకరిస్తే మన కోరిక తీరినట్టే, ఫలించినట్టే. ఆ కోరిక అప్పటికే ఫలించింది. దాని ఫలితం భవిష్యత్తులో మనం గ్రహిస్తాం. ఈ ప్రక్రియ విజయవంతం కావటం ఆలోచన, ఊహ, రూపం మనసులో అప్పటికే వాస్తవంగా పరిణమించిందన్న మన విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మానసిక ప్రపంచంలో దేనికైనా ఒక రూపం ఏర్పడాలంటే అది నిజంగా ఉన్నట్లు మనం భావించాలి.
మీరు కోరుకున్న ఈ కొద్ది నిగూఢ పదాలు ఆలోచనకున్న సృజనాత్మక శక్తిని ఎలా ఉపయోగించాలో చెబుతూ ప్రభావితం చేయడం ద్వారా వస్తువుని పొందగలరని అంటుంది సుప్త చైతన్యం. మీ చేయి లేదా హృదయం ఎంత నిజమైనదో అలాగే మీ ఆలోచన, ఊహ, పథకం వాటి స్థాయిలో అంతే నిజం. బైబిల్లోని ఒక ప్రక్రియను అనుసరిస్తూ మీరు మీ మనసులోంచి మీ స్థితులు, పరిస్థితులు లేదా ప్రతికూల పరిణామం కలిగించే మరేదైనా వాటి గురించి ఆలోచనలన్నింటినీ తొలగించగలరు. మీ మనసులో మీరు ఒక విత్తనం అంటే భావన నాటుతున్నారు. మీరు దాన్ని పాడు చేయకుండా అలాగే వదిలేస్తే అది ఎప్పటిలా మొలకెత్తి పళ్ళనిస్తుంది. జీసస్ నమ్మకం ప్రధానంగా ఉండాలని నొక్కి వక్కాణించేవాడు. బైబిల్లో మీ నమ్మకం ప్రకారం మీకు అది లభిస్తూ ఉంటుంది అన్నది పదే పదే చదువుతారు. మీరు భూమిలో ఒక రకమైన విత్తనాలు నాటినప్పుడు ఆ రకమైన మొలకలు మొలకెత్తుతాయని మీరు నమ్ముతారు. ఇది విత్తనాలకున్న గుణం. పెంపకం వ్యవసాయం యొక్క నియమాల ప్రకారం ఏ విత్తనాలు ఎలాంటి ఫలాలు అందచేస్తాయో మీకు తెలుస్తుంది. బైబిల్లో వర్ణించిన నమ్మకం ఒక రకంగా ఆలోచించటం, ఒక మానసిక దృక్పథం, అంతరమైన నిశ్చయం. మీరు చేతనావస్థలో పూర్తిగా అంగీకరించిన ఆలోచన సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసులో రూపొందించబడిందని, వ్యక్తీకరించబడుతుందని తెలుసుకోవటం. ఒక విధంగా చెప్పాలంటే మీ హేతువాదం, మీ ఇంద్రియాలు కాదన్నదే నమ్మకం. తార్కికంగా, హేతుబద్ధంగా, విశ్లేషాత్మకంగా ఆలోచించి చెప్పే చేతనావస్థలోని మీ మనసుని తోసిపుచ్చి సుప్త చేతనావస్థలోని మీ మనసుకున్న అంతర్గత శక్తిపై పూర్తిగా ఆధారపడే ధోరణి. బైబిల్లో ప్రస్తావించిన నయం చేయడానికి వాడే పద్ధతికి ఒక అత్యుత్తమ ఉదాహరణ ఇదిగో. ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు గుడ్డివాళ్లు ఆయన దగ్గరకొచ్చారు. జీసస్ వారితో అన్నాడు, నేనీ పని చేయగలనని మీరు నమ్ముతున్నారా? వారు ఆయనకు చెప్పారు, అవును దేవా. అప్పుడు ఆయన వారి కళ్ళని స్పృశిస్తూ అన్నాడు, మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది. అప్పుడు వారి కళ్ళు విచ్చుకున్నాయి. మరో మనిషికి విషయం తెలియనివ్వద్దని జీసస్ వారిని ఆజ్ఞాపించాడు. మాథ్యూ 9:28-30. మీ నమ్మకం ప్రకారం మీకు అది జరుగుతుంది అని అనడం ద్వారా జీసస్ బహిరంగంగా ఆ గుడ్డివారి సుప్తచేతన మనసుల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాడు. వారి నమ్మకమే వారి గొప్ప ఆకాంక్ష. వారిలో అంతర్గతంగా ఉన్న భావన వారి ప్రార్థన ఫలించబోతుందని, ఏదో ఒక అద్భుతం జరగబోతుందన్న లోలోన దాగి ఉన్న వారి విశ్వాసం. అందుకే మరి అలాగే జరిగింది. వారి మతాలు ఏమైనప్పటికీ ప్రపంచం అంతటా ఉపశమనం కలిగించే బృందాలన్నీ ప్రాచీనత, గౌరవం గల నయం చేసే ఈ ప్రక్రియనే వాడుతారు. మరో మనిషికి విషయం తెలియనివ్వద్దు అని అనడం ద్వారా జీసస్ ఉపశమనం పొందిన రోగులతో వారి జబ్బు ఎలా నయం అయ్యిందో ఇతరులతో చర్చించవద్దని కోరుతున్నాడు. ఒకవేళ వారలా చేస్తే అపనమ్మకంతో ఉన్నవారి అవహేళనాత్మక విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. భయం, అపనమ్మకం, ఆతురత నిండిన వారి ఆలోచనలను వారి సుప్తచేతనలో దాచిపెట్టి జీసస్ చేతుల మీదుగా వారు పొందిన సత్ఫలితాలను దానివలన కోల్పోవలసి రావచ్చు. తనకున్న అధికారం, శక్తితో ఆయన అపవిత్రత ఆత్మలను శాసిస్తాడు. అందుకే అవి బయటకొచ్చాయి. ల్యూక్ 4:36. వ్యాధిగ్రస్తులు తమ జబ్బులను నయం చేసుకోవటం కోసం జీసస్ దగ్గరికి వచ్చినప్పుడు వారు వారిలో ఉన్న నమ్మకం మూలానే నయం కాబడ్డారు. తమ సుప్తచేతనకున్న నయం చేయగల శక్తిని వారు అర్థం చేసుకున్నారు. జీసస్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని వారు లోలోన నిజమని నమ్మారు. ఆయన సాయం అర్థిస్తూ వచ్చిన జనం వారంతా ఒక విశ్వజనీన ఆత్మాశ్రయ మనసులో ఉన్నారు. జీసస్లో అంతర్గతంగా ఉన్న జ్ఞానం, ఉపశమన శక్తిలో ఉన్న అతని నమ్మకం రోగులు సుప్తచేతంలోని ప్రతికూల వినాశన స్వరూపాలను మార్చేశాయి. వారిలో అంతర్గతంగా చోటు చేసుకున్న మానసిక మార్పు వలన వారికి ఉపశమనం దానంతటా అదే లభించింది. రోగుల సుప్తచేతనను ఉద్దేశించి జీసస్ తన ఆదేశం ఇచ్చాడు. ఆయన అధికారంతో ఆ ఆదేశం ఇవ్వడానికి కారణం సుప్తచేతనలో అతనికున్న నమ్మకం. అది రోగికి ఉపశమనం కలిగిస్తుందన్న విశ్వాసం. సుప్తచేతన అంటే ఆయనకున్న అవగాహన ఆయన చేత అలా అధికారికంగా మాట్లాడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పుణ్యక్షేత్రాల్లోని అద్భుతాలు. ప్రతి ఖండంలోని ప్రతి దేశంలోనూ ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉపశమనం లభిస్తూ ఉంటుంది. అందులో కొన్ని విశ్వవిఖ్యాతి చెందాయి. మరికొన్ని వాటి దగ్గరలో నివసిస్తున్న జనానికి మాత్రమే తెలిసినవి. అవి పేరొందిన అందరికీ తెలియకుండా మారుమూల ఉండిపోయినా చికిత్సలు జరుగుతూనే ఉంటాయక్కడ. అవే కారణాల మూలంగా సుప్తచేతనకున్న అవే శక్తుల ద్వారా. జపాన్లోని పలు ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలకు నేను వెళ్లాను. డయాబూట్స్లోని పుణ్యక్షేత్రం ప్రపంచ ప్రఖ్యాతి చెందింది. అక్కడి ప్రధాన ఆకర్షణ 42 అడుగుల ఎత్తులో ఉన్న బ్రహ్మాండమైన కాంస్య విగ్రహం.
అందులో బుద్ధుడు చేతులు కట్టుకుని కూర్చున్నాడు. ఆయన తల ఒక వైపుకి వాలి దీర్ఘాలోచనలో అపరిమితానందంలో ఉన్న భంగిమలో ఉంది. అక్కడ నాకో యువతి కనిపించింది. ఆమె విగ్రహం పాదాల ముందు కానుకలను సమర్పిస్తుంది. డబ్బు, పళ్ళు, బియ్యం, నారింజలు అక్కడ పెట్టింది. కొవ్వొత్తులు వెలిగించింది. సాంబ్రాణి ధూపం వేసింది. ప్రార్థనా మంత్రాలు చదవసాగింది. ఆమె తల వంచి 2 నారింజ పళ్లను సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉండటం విన్నాను. తన గొంతు తిరిగి తనకిచ్చినందుకు ఆమె బుద్ధునికి ధన్యవాదాలు తెలుపుతుంది. ఆమె గొంతు పోయింది. కాని పుణ్యక్షేత్రంలోకి అడుగు పెట్టాక అది మళ్లీ తిరిగి వచ్చింది. ఒక ప్రత్యేకమైన ఆచారం పాటించి ఉపవాసం ఉంటూ కొన్ని కానుకలను సమర్పిస్తే బుద్ధుడు తనకు పాటలు పాడే గొంతును తిరిగి వెనక్కి ఇస్తాడన్న ఒక చిన్న నమ్మకం ఆమెలో విశ్వాసాన్ని, ఆకాంక్షని రగిలించింది. దాని ఫలితంగా ఆమె మనసు నమ్మకం అనే కేంద్రం చేరుకుంది. ఆమెలోని సుప్తచేతన ఆమె నమ్మకానికి ప్రతిస్పందించింది. కల్పనకు గుడ్డి నమ్మకానికి ఉన్న శక్తిని తక్కువ అంచనా వెయ్యలేం. దీనికో విచిత్రమైన ఉదాహరణ పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఫెద్దర్లో ఉన్న మా బంధువిది. ఆయన టీబీతో బాధపడేవాడు. ఆయన 2 శ్వాసకోశాలు బాగా దెబ్బతిన్నాయి. ఆయన కొడుకు తన తండ్రి తనను తానే బాగు చేసుకునేలా సాయపడాలని నిర్ణయించాడు. తన తండ్రి ఇంటికి వెళ్లి ఊర్లు తిరుగుతూ ఉండే వింత శక్తులు కల ఒక సన్యాసిని ఇటీవల తను కలుసుకున్నానని తండ్రితో అన్నాడు. ఈ సన్యాసి యూరోప్లో ఉపశమనం కలిగించటంలో ఎంతో పేరుగాంచిన ఒక పుణ్యక్షేత్రంలో చాలా కాలం ఉన్నాక తిరిగి వచ్చాడు. అక్కడ ఆయన అసలు శిలువ తాలూకా చిన్న ముక్కను సంపాదించాడు. మధ్యయుగానికి చెందిన ఒక ఉంగరం మధ్యలో దాన్ని తాపడం చేశారు. ఎన్నో శతాబ్దాలుగా లెక్కలేనంతమంది బాధితులు ఆ ఉంగరం లేక శిలువ యొక్క ముక్కను తాకాక బాధ విముక్తులయ్యారు, ఉపశమనం పొందారు. ఆ కొడుకు అది విన్నాక సన్యాసితో తన తండ్రి వ్యాధి గురించి చెప్పి ఆ ఉంగరాన్ని కొన్నాళ్ళకి తనకి ఎరువిమ్మని ప్రాధేయపడ్డాడు. సన్యాసి అందుకు అంగీకరించాడు. $500 సమానమైన కానుకని ఆ కొడుకు సన్యాసికి సంతోషంగా సమర్పించాడు. ఆ కొడుకు తన తండ్రికి ఉంగరాన్ని చూపించాడు. ముసలాయన దాన్ని కొడుకు చేతుల్లోంచి ఇంచుమించు లాక్కునేటంతా పనిచేశాడు. ఆయన ఉంగరాన్ని తన గుండెకు అదుముకున్నాడు. మౌనంగా ప్రార్థించాడు. తరువాత నిద్రపోయాడు. ప్రొద్దునకల్లా ఆయన జబ్బు నయమైంది. ఆస్పత్రిలో చేయించుకున్న పరీక్షలన్నీ ఆయనకి ఎటువంటి జబ్బు లేదని తేల్చాయి. ఈ రకమైన చికిత్సలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇందులో ప్రధానంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఆ కొడుకు చెప్పిన వింత కథ పూర్తిగా కల్పించినదే. నిజానికి ఆయన రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కనిపించిన చిన్న కర్రపేడును తీసుకుని నగల కొట్టువాడి దగ్గరకు వెళ్లాడు. కర్ర ముక్కను మధ్యలో ఉంచి పాతకాలం నాటి డిజైన్లో ఒక ఉంగరం తయారు చేసి ఇమ్మన్నాడు. తరువాత ఆయన దానిని తన తండ్రికి ఇచ్చాడు. మీకు తెలిసే ఉంటుంది, తండ్రిని నయం చేసింది రోడ్డు మీద దొరికిన కర్రముక్క కాదని. అవును, కర్రపేడు కాదు, ఆయన్ని నయం చేసింది ఆయన భావనాశక్తి. అంతేకాక తనకు తప్పక నయమవుతుందన్న సంపూర్ణ విశ్వాసం, కల్పన, నమ్మకంతో ముడిపడింది లేదా ఆత్మాశ్రయ భావనతో చేరింది. ఆ రెండిటి సంగమం ఆయన సుప్తచేతన ద్వారా ఆయన్ని నయం చేశాయి, ఆరోగ్యవంతుణ్ణి చేశాయి. ఆ తండ్రికి తన కొడుకు పన్నిన ఉపాయం తెలియనే లేదు. అది ఆయనకి తెలిస్తే బహుశా ఆయన జబ్బు తిరగబెట్టి ఉండేదేమో. దానికి బదులు ఆయనకి మళ్లీ క్షయరోగం రాలేదు. ఆయనకు పూర్తిగా నయం అయిపోయింది. వేరే కారణాల వలన 15 సంవత్సరాల తరువాత ఆయన తన 87వ ఏట ఆయన పోయారు. ఒక సర్వసామాన్యమైన ఉపశమన సిద్ధాంతం. ఉపశమనం చేకూర్చే ప్రక్రియలన్నీ అద్భుతంగా నయం చేస్తాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అందరికీ సర్వసామాన్యంగా ఉండే మూలాధారమైన అంగం ప్రక్రియ అయి ఉండవచ్చని మన మనసుకి వెంటనే తడుతుంది. నిజానికి అలాంటిదే ఉంది. ఉపశమనం చేకూర్చే ఆ అంగం సుప్తచేతన అవస్థలో ఉన్న మన మనసే. నమ్మకమే చికిత్సా ప్రక్రియ. ఈ ప్రాథమిక సత్యాల గురించి గాఢంగా ఆలోచించండి. మన మానసిక కార్యాలను విభజిస్తాం. ఒకదాన్ని చేతనావస్థలో మనసు నిర్వహిస్తే మరోదాన్ని సుప్తచేతనకు అప్పగిస్తాం. సుప్తచేతనావస్థలోని మీ మనసు సలహాలకున్న శక్తిని ఎప్పుడూ స్వీకరిస్తుంది. సుప్తచేతనావస్థలోని మీ మనసు మీ శరీరం చేసే ప్రతి పనిని, స్థితులని, అనుభూతులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. మనోవశీకరణ దశలో ఉన్న వ్యక్తులలో వారి మనసులకు సూచనలిచ్చి ఆజ్ఞల ద్వారా ఎటువంటి రోగలక్షణాలైనా సృష్టించవచ్చునన్న విషయం మీకు తప్పక తెలిసే ఉంటుంది. ఉదాహరణకి మనోవశీకరణ దశలో ఉన్న వ్యక్తికి సూచనల మేరకు జ్వరం వచ్చి టెంపరేచర్ బాగా పెరగవచ్చు. ఆయన మొహం ఎర్రగా కందిపోవచ్చు, లేక చలితో గజగజ వణకవచ్చు. మీరు ఆ వ్యక్తికి సూచనలివ్వవచ్చు. అతని కాళ్ళు చచ్చుబడిపోయాయని, అతను నడవలేడని. అలాగే జరుగుతుంది.
మీరు చన్నీళ్ల కప్పును మనోవశీకరణ స్థితిలో ఉన్న వ్యక్తి ముక్కు కింద ఉంచి, దీని నిండా మిరియాలు ఉన్నాయి, వాసన చూడు అని ఆయనతో అనవచ్చు. ఆయనకేమో అదే పనిగా తుమ్ములొస్తాయి. ఆయనకి తుమ్ములు ఎందుకొచ్చాయని అనుకుంటున్నారు? ఆ నీళ్ల వలన లేక మీరిచ్చిన సూచన వలన? తనకు ఒక రకమైన గడ్డి అంటే ఎలర్జీ అని ఎవరైనా మీతో అంటే ఆయన మనోవశీకరణ స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆయన ముక్కు కింద ఒక కాగితం పువ్వును లేక ఒక ఖాళీ గ్లాసును ఉంచండి. ఆయనతో అది గడ్డి అని చెప్పండి. ఎలర్జీలో కనిపించే సామాన్య లక్షణాలు ఆయనలో ప్రకటితమవుతాయి. దీనివలన శారీరక లక్షణాలు మన మనసులోని సుప్త చేతనావస్థలోనే ఉన్నట్లు మనకి తెలుస్తుంది. ఆ లక్షణాలు నయం కావటం కూడా సుప్త చేతనావస్థలోనే, మనసులోనే జరుగుతుంది. ఎముకల జబ్బుకి చికిత్స, పాదాలకు వైద్యం, చిక్వాంగ్, సూది పొడుపు, ఆక్యుపంక్చర్ వైద్యం, ప్రకృతి వైద్యం లాంటి విభిన్న చికిత్సల పద్ధతులు అద్భుతంగా ఉపశమనం కలిగిస్తాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా రకరకాల మత విశ్వాసాలకు సంబంధించిన కర్మకాండ ఆచారాలు, ఉత్సవాలు కూడా చికిత్సలకు తోడ్పడుతూ ఉంటాయి. ఈ చికిత్సలు అన్నీ కూడా సుప్తచేతన అవస్థలోని మనసు ద్వారా జరుగుతున్నాయన్న విషయం స్పష్టమవుతుంది. మనకున్న ఏకైక ఉపశమనకుడు సుప్తచేతనే. సుప్తచేతన అవస్థలో ఉన్న మనసు మీ వేలికి తగిలిన గాయాన్ని ఎలా నయం చేస్తుందో ఒక్కసారి గమనించండి. సరిగ్గా ఎలా చేయాలో దానికి తెలుసు. వేలికి కట్టుకట్టాక డాక్టర్ ప్రకృతి దీన్ని నయం చేస్తుంది అని అంటాడు. కానీ ప్రకృతి అనేది మరేదో కాదు. ప్రకృతి నియమానికి అది మరో పేరు. అదే సుప్తచేతన నియమం. ఆత్మరక్షణ అనే సహజంగా కలిగే భావన ప్రకృతి యొక్క ప్రప్రథమ నియమం. సుప్తచేతనావస్థలోని మనసు చేసే మొట్టమొదటి కార్యం ఆత్మరక్షణే. అన్నిటికన్నా బలమైన మీ స్వాభావిక ప్రవృత్తి స్వయం సూచనలన్నిటిలోకి అధిక శక్తి కలది. వైవిధ్యమైన సిద్ధాంతాలు, వివిధ మతాలకు చెందిన శాఖలు, ప్రార్థన ద్వారా చికిత్స చేసే బృందాలు ఎన్నో విభిన్నమైన ఉపశమన సిద్ధాంతాలను మన ముందుంచారు. ఎంతోమంది తమ సిద్ధాంతాలు మాత్రమే సరైనవి అని అంటారు. ఎందుకంటే వాటి ఆచరణ మంచి ఫలితాలను ఇస్తుంది కనుక. మనం ఈ అధ్యాయంలో తెలుసుకున్నట్లు అది సరైనది కాకపోవచ్చు. ఉపశమనం కలిగించే పద్ధతులు ఎన్నో ఉన్నాయన్న సంగతి మీకు తెలుసు. ఫ్రాంజ్ ఎంటన్ మెస్మర్ 1734-1815 ఒక ఆస్ట్రియా వైద్యుడు. పారిస్లో ప్రాక్టీస్ చేసేవాడు. రోగుల శరీరాలకు అయస్కాంతం ముక్కలు తాకించడం ద్వారా ఆరోగ్యాన్ని అద్భుతంగా నయం చేయవచ్చని ఆయన తెలుసుకున్నాడు. గాజు, అనేక రకాల ధాతువుల ముక్కలను కూడా వాడి చికిత్స చేసేవాడు. తరువాత ఇలాంటి వస్తువులని వాడటాన్ని విడిచిపెట్టి కేవలం తన చేతులతో రోగి శరీరాన్ని నిమిరేవాడు. తన చికిత్సలకి అసలు మూలం ప్రాణుల్లోని అయస్కాంత శక్తి అని నిర్ధారించాడు. ఏదో అద్భుతమైన అయస్కాంత శక్తి ఉపశమనకుడి చేతుల్లోంచి ప్రవహించి రోగి శరీరంలోకి చేరుతుందని సిద్ధాంతీకరించాడు. రోగులను నయం చేసే ఈ పద్ధతికి మెస్మర్ తన పేరును ఇచ్చాడు. అది మెస్మరిజంగా పిలవబడుతుంది. ఈనాడు దాన్నే మనం హిప్నటిజం, ఇంద్రజాలంగా గుర్తిస్తున్నాం. మెస్మర్ విజయానికి అసూయ చెందిన ఇతర వైద్యులు ఆయన చేసే చికిత్సలన్నీ సూచనలే కాని మరేదీ కాదని అంటారు. వారిని గుచ్చి అడిగాక ఆ సూచనలకున్న శక్తి అలాంటి అద్భుతమైన ఫలితాల్ని ఎలా ఇచ్చిందో తమకు తెలియదని ఒప్పుకున్నారు. ఈ అన్ని బృందాలు మనోరోగ చికిత్సకులు, మనోవైజ్ఞానికులు, ఎముకల జబ్బులను నయం చేసేవారు, పాదాలకు వైద్యం చేసేవారు. వైద్యులు, ప్రతి రకం మత బృందాలు సుప్తచేతనకున్న ఒక సార్వత్రిక శక్తిని వాడుతూ ఉంటారు. వీరిలోని ప్రతి ఒక్కరూ తమ సిద్ధాంతాల మూలాన చికిత్స జరిగినట్లు వాదించవచ్చు. కానీ వాస్తవం దానికి ఎంతో భిన్నంగా ఉంది. అన్ని రకాల చికిత్సల యొక్క ప్రక్రియ నమ్మకం అనే పేరుతో పిలువబడే ఒక నిశ్చితమైన సానుకూలమైన మానసిక ధోరణి, అంతర్గతంగా ఉన్న వైఖరి, ఒక రకమైన ఆలోచన సరళి. మనం కోరుకునే దాని మీద నమ్మకం ఉంటే ఆ కారణంగా ఉపశమనం మనకు లభిస్తుంది. మన నమ్మకమే సుప్తచేతనావస్థలోని మనసుకి శక్తివంతమైన సూచన ఇచ్చి ఉపశమన శక్తిని విడుదల చేస్తుంది. ఒక వ్యక్తి ఏ రీతిలో ఉపశమనం పొందుతాడో మరో వ్యక్తి కూడా అదే రీతిలో నయం చేయబడతాడు. ఆ ఇద్దరికి వారి వారి సొంత సిద్ధాంతాలు, పద్ధతులు ఉండి ఉండవచ్చు. కానీ ఉపశమనం కలిగించే ప్రక్రియ మాత్రం ఒకటే. అదే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది. దాని పేరే సుప్తచేతన అవస్థలోని మనసు. మీ మనసుకు నచ్చిన సిద్ధాంతాన్ని, నమ్మకాన్ని, పద్ధతిని మీరు ఎంచుకోండి. మీకు నమ్మకం ఉంటే ఫలితాలు తప్పక లభిస్తాయన్న విషయంలో మీకు ఎటువంటి సందేహం ఉండనక్కర్లేదు. పారాసెల్సస్ అభిప్రాయాలు. ఫిలిప్పన్ పారాసెల్సస్ 1493-1541 ఒక సుప్రసిద్ధ రసవాది, అంటే ఆల్కెమిస్ట్.
వైద్యుడు గొప్ప ఉపశమనకుడిగా ఆ కాలంలో పేరొందాడు. ఆయన ఒక మాట అన్నాడు. ఇప్పుడు అదొక వైజ్ఞానిక ప్రమాణంగా గుర్తింపు పొందింది. మీరు నమ్మే విషయం నిజమైనా అబద్ధమైనా మీకు దొరికే ఫలితాలు సమానంగానే ఉంటాయి. అందుకే ఒకవేళ నేను సెయింట్ పీటర్ శిల్పాన్ని నిజమైన సెయింట్ పీటర్ అని నమ్మే అంతగా నమ్మితే నాకు సెయింట్ పీటర్ వద్ద నుంచి దొరికే అవే ఫలితాలు లభిస్తాయి. కాని అది మూఢనమ్మకం. నమ్మకం మట్టుకు అద్భుతాలను సృష్టిస్తుంది. నిజమైన నమ్మకం అయినా అబద్ధమైన నమ్మకం అయినా అదెప్పుడు అవే అద్భుతాలను సృష్టిస్తుంది. పారాసెల్సస్ వెల్లబుచ్చిన అభిప్రాయాలను 16వ శతాబ్దంలోని ఒక ఇటాలియన్ తత్వవేత్త పియోత్రో పాంపోనాజీ తిరిగి చెప్పాడు. ఆయన ఇలా రాశాడు: ఆత్మవిశ్వాసం, భావనాశక్తి సృష్టించగలిగే అద్భుత ఫలితాలను మనం సులువుగా ఊహించగలం. ముఖ్యంగా రోగులకు వారిని ప్రభావితం చేయగల వ్యక్తుల మధ్య ఆ లక్షణాలు రెండింటినీ పరస్పరం ఇచ్చిపుచ్చుకోవటం. ఒక మహాపురుషుని స్మృతి చిహ్నాల ప్రభావంతో జరిగే చికిత్సలు రోగుల కల్పన, ఆత్మవిశ్వాసాల ఫలితమే. నకిలీ వైద్యులు తత్వవేత్తలకు ఒక సామాన్య మానవుని అస్థికలను ఒక మహాపురుషుని అస్థికల నుంచే చోట ఉంచిన వ్యాధిగ్రస్తులు వాటిని అసలైన చిహ్నాలుగానే నమ్మితే వారికి లాభదాయకమైన ఫలితాలే దొరుకుతాయన్న సంగతి తెలుసు. దీని అర్థం ఏమిటో ఆలోచించండి. మహాపురుషుల అస్థికలకున్న శక్తిని కాని, కొన్ని నదీ జలాలకున్న నయం చేసే శక్తిని కాని, లేదా నా ఆస్ట్రేలియాలోని బంధువుల అద్భుతమైన ఫలితాలు ఇచ్చిన కర్రముక్కకున్న శక్తిని కాని మీరు నమ్మి ఉంటే మీకు ఫలితాలు లభిస్తాయి. ఎందుకంటే మీ సుప్తచేతనకు ఒక శక్తివంతమైన సూచన చేయబడింది కనుక. ఆఖరికి ఉపశమనాన్ని కలిగించేది సుప్తచేతనే. బర్న్హిమ్ యొక్క ప్రయోగాలు. హిప్పోలైట్ బర్న్హిమ్ 20వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రాన్స్లోని నాన్సీలోని మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్గా ఉండేవాడు. సుప్తచేతనావస్థలో ఉన్న మనసుకున్న శక్తి వలన వైద్యుడు రోగికి ఇచ్చిన సలహా ఎలా ఫలితాన్ని ఇచ్చేదో వివరించే వారిలో ఆయన మొట్టమొదటివాడు. బర్న్హిమ్ నాలుక చచ్చుబడిపోయిన ఒక మనిషి కథను చెప్పాడు. అది బాగు చేయడానికి అన్ని రకాల చికిత్సలు ప్రయత్నించారు. కాని ఫలితం ఏమాత్రం కనిపించలేదు. అప్పుడు ఒకనాడు ఒక డాక్టర్ తనకొక పరికరం విషయం తెలిసిందని, అది తప్పకుండా ఆయన సమస్యను పరిష్కరిస్తుందని ప్రకటించాడు. ఆ డాక్టర్ అప్పుడు ఆ రోగి నోట్లో ఒక పాకెట్ థర్మామీటర్ను ఉంచాడు. తనను నయం చేసే పరికరం అదేనని రోగి నమ్మాడు. కొద్ది క్షణాల తరువాత ఆయన తన నాలుకని మళ్లీ కదపగలుగుతున్నానని ఆనందంతో అరిచాడు. బర్న్హిమ్ ఇంకా ఇలా అన్నాడు: మా కేసుల్లో ఇలాంటి వాస్తవ సంఘటనలెన్నో కనబడతాయి. ఒక యువతి మా ఆఫీస్కొచ్చింది. 4 వారాల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయింది. ఆమె వ్యాధిని కొంత నిర్ధారించాక నేను నా విద్యార్థులతో కొన్నిసార్లు మాట పడిపోయిన గొంతు విద్యుత్ శక్తిని ప్రయోగించడం ద్వారా వెంటనే నయం అవుతుందని అన్నాను. ఎందుకంటే దాని ద్వారా సూచన ఇవ్వవచ్చు, అది ప్రభావితం చేయవచ్చు. ఇండక్షన్ ఆపరేటర్ని తెప్పించాను. ఆమె స్వరపేటిక మీద నా చేయి వేసి కొద్దిగా కదుపుతూ అన్నాను: ఇప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడగలవు. ఒక్క క్షణంలోనే ఆమె చేత ఏ తరువాత బి, ఆ తరువాత మేరియా అని అనిపించాను. ఆమె స్పష్టంగా మాట్లాడసాగింది. ఆమె గొంతు తిరిగి వెనక్కి వచ్చింది. ఇక్కడ బర్న్హిమ్ మనకు నమ్మకానికున్న శక్తి గురించి, రోగి ఆకాంక్ష గురించి చెప్తున్నాడు. అవి శక్తివంతమైన సలహాను సుప్తచేతనావస్థలో ఉన్న మనసుకి ఇచ్చాయి. సూచన ద్వారా బొబ్బను ఉత్పన్నం చేయటం. రోగి మెడ మీద పోస్టేజ్ స్టాంప్ అతికించి అదొక బొబ్బ అని ఆయనకు సూచించటం ద్వారా తను రోగి మెడ మీద బొబ్బను ఉత్పన్నం చేశానని బర్న్హిమ్ చెప్పాడు. ఈ రకమైన ప్రదర్శనలను ప్రపంచంలోని పలు ప్రాంతాల్లోని ఎందరో డాక్టర్లు చేసిన ప్రయోగాలు, అనుభవాలు ధృవీకరిస్తున్నాయి. మౌఖికమైన సూచన ద్వారా రోగి శరీరంలో నిర్మాణాత్మకమైన మార్పులు తీసుకుని రావచ్చునన్న విషయాన్ని ఈ ఉదాహరణ స్పష్టం చేస్తుంది. రక్తపు మరకలకు కారణం. సూచన ద్వారా రక్తనాళాల నుంచి రక్తం కారేటట్లు, రక్తపు మరకలు ఏర్పడేటట్లు ప్రేరేపించవచ్చు. దీన్ని రుజువు చేయడానికి డాక్టర్ ఎం బూరో రోగిని యోగ నిద్రలోకి పంపాక ఈ కింద సలహాలను ఆయనకిచ్చాడు. ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు ఈ హిప్నోసిస్ అయ్యాక మీరు నా ఆఫీస్కొస్తారు. కుర్చీలో కూర్చుంటారు. గుండె మీదుగా 2 చేతులు ముడుచుకుంటారు. ఆ తర్వాత మీ ముక్కులోంచి రక్తం కారటం మొదలవుతుంది. ఆ మధ్యాహ్నం ఆ యువకుడు తను చెప్పినట్టే అచ్చం అలాగే చేశాడు. తన గుండె మీద చేతులు వేసుకున్నాక ఆయన ముక్కుకున్న ఎడమ రంధ్రం ద్వారా రక్తం బొట్లు బొట్లుగా కారసాగింది. మరో సందర్భంలో అదే పరిశోధకుడు డాక్టర్ బూరో రోగిని యోగనిద్రలోకి పంపాడు. అతని ముంజేతుల మీద అతని పేరును మొద్దుబారిన పరికరంతో రాశాడు. అప్పుడిలా అన్నాడు: ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకు మీరు నిద్రపోతారు. నేను మీ పేరు గీసిన ముంజేతుల స్థానం నుంచి రక్తస్రావం మొదలవుతుంది. రక్తంతో రాసిన అక్షరాల్లో మీ పేరు కనిపిస్తుంది. ఆ మధ్యాహ్నం రోగిని జాగ్రత్తగా పరీక్షించారు.
4 గంటలకి ఆయన నిద్రలోకి జారుకున్నాడు. ఆయన ఎడమ చేతి మీద అక్షరాలు మెరుస్తూ బయటపడ్డాయి. పలుచోట్ల రక్తం చుక్కలున్నాయి. నెమ్మదిగా ఆ అక్షరాలు చెరిగిపోయినప్పటికీ 3 నెలల తర్వాత కూడా అవి ఇంకా మసకమసకగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇంతకుముందు ప్రస్తావించిన 2 ప్రాథమిక అంశాలు సుప్తచేతనావస్థలో ఉన్న మనసెప్పుడు సూచనకున్న శక్తికి అనుకూలంగా ఉంటుంది. సుప్తచేతనావస్థలో ఉన్న మనసు శారీరక క్రియలు, అనుభూతులు, స్థితులను పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకుంటుంది. సరైనవే అని ఈ వాస్తవ సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సూచనల ద్వారా అసాధారణ పరిస్థితులను ఎలా ఉత్పన్నం చేయవచ్చో ఇంతకుముందు ఇచ్చిన ఉదాహరణలు నాటకీయంగా విశదీకరిస్తున్నాయి. తన హృదయంలో అంటే సుప్తచేతంలో ఒక వ్యక్తి ఏం ఆలోచిస్తాడో అలాగే ఆయన రూపొందుతాడు అన్న వాక్యానికి అవి నిర్ణాయక నిదర్శనం. ఉపశమనానికి సంబంధించిన అంశాలు సంక్షిప్తంగా: 1. సుప్తచేతనావస్థలో ఉన్న మీ మనసులోనే ఉపశమన శక్తి ఉందని మళ్ళీ మళ్ళీ గుర్తు తెచ్చుకుంటూ ఉండండి. 2. నమ్మకం అనేది నేలలో పాతిపెట్టిన విత్తనం లాంటిది. ఎటువంటి విత్తనం వేస్తే అటువంటి పంటే పండుతుంది. ఒక ఆలోచన అంటే విత్తనంను నీ మనసులో ఉంచండి. నీళ్లు పోస్తూ, ఎరువులు వేస్తూ ఎదురు చూడండి. అలా మీరు చేసినప్పుడు అది ప్రకటితమవుతుంది. 3. ఏదైనా ఒక పుస్తకం గురించి కానీ, ఒక నూతన ఆవిష్కరణ గురించి కానీ, లేక ఒక నాటకం గురించి కానీ చేసే ఆలోచన మీ మనసులో నిజరూపం దాలుస్తుంది. అందుకే ఆ ఆలోచన మీ వద్దే ఉందని మీరు నమ్మగలరు. మీ ఆలోచన, ప్రణాళిక, నవకల్పనలను నమ్మండి. అలా మీరు నమ్ముతున్నప్పుడు అది వ్యక్తీకరణమవుతుంది. 4. మరొకరి గురించి మీరు ప్రార్థిస్తున్నప్పుడు పరిపూర్ణత, సౌందర్యం, ఆదర్శం గురించి మీలో అంతర్గతంగా మౌనంగా ఉన్న జ్ఞానం సుప్తచేతనావస్థలో ఉన్న ఆవలి వ్యక్తి మనసులో ఉన్న వ్యతిరేకాత్మక స్వరూపాలను మార్చివేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని గ్రహించండి. 5. మీరు విభిన్న పుణ్యక్షేత్రాల్లో జరిగే అద్భుతమైన చికిత్సల గురించి వింటూ ఉంటారు. అవి కల్పనాశక్తి, గుడ్డి నమ్మకం లాంటి కారణాల మూలాన సంభవిస్తూ ఉంటాయి. ఆ 2 కలిపి సుప్తచేతనావస్థలోని మనసుపై పనిచేసి నయం చేసే శక్తిని విడుదల చేస్తాయి. 6. అన్ని వ్యాధులు మస్తిష్కంలో పుడతాయి. వ్యాధులకు అనుగుణంగా మానసిక ప్రతిరూపణ జరిగినంత కాలం శరీరం మీద వాటి ప్రభావం ఉండదు. అవి బయటపడవు. 7. సమ్మోహక సలహా ద్వారా ప్రతి రోగ లక్షణాన్ని మీలో ఉత్పన్నం చేయవచ్చు. దీనివలన మీ ఆలోచనకున్న శక్తి విదితమవుతుంది. 8. నయం చేయడానికి ఒకే ఒక ప్రక్రియ ఉంది. దాని పేరే నమ్మకం. ఒకే ఒక ఉపశమన శక్తి ఉంది. దాని పేరే సుప్తచేతన. 9. మీ నమ్మకం యొక్క లక్ష్యం నిజం అయినా అబద్ధమైనా మీకు ఫలితాలు లభిస్తాయి. మీ మనసులోని సుప్తచేతన మీలోని ఆలోచనకు స్పందిస్తుంది. నమ్మకాన్ని మీ మనసులోని ఆలోచనగా చూడండి. అది చాలు. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.